దేవుడు 100% వాగ్దానం చేస్తే ఆ 100%లో అబ్రహాం చూసింది ఎంత శాతం? 1% చూశాడు. ఇప్పుడు అబ్రహాంకి అర్థమైందా, ఈ వాగ్దానం, ఈ ఆశీర్వాదం జరగడానికి టైం తీసుకుంటుంది, ఇది నెరవేరడానికి టైం పడుతుంది అని అబ్రహాం ఏం తెలుసుకున్నాడంట? దాన్ని గ్రహించాడు. మళ్ళీ చదువుదామా? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. కొంచెం జాగ్రత్తగా చదవండి. అక్కడ అబ్రహాము ఒక పని చేశాడు, మీరు కూడా అదే పని చేయాలి. ఇప్పుడు హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను. వీరందరూ వాగ్దాన ఫలాన్ని అనుభవించారా? లేదు. అట్లానే వాగ్దానం లేదని లేదా? కాదు, వాగ్దానం ఉంది. కాకపోతే ఆ వాగ్దాన ఫలము పొందడానికి టైం పడుతుంది, తరాలు పడుతుంది. ఒకటేసారి ఆకాశ నక్షత్రంలో ఉన్నంత మంది పుట్టాలంటే పుడతారా? పుట్టరు. తరాలు తీసుకుంటుంది, తరాలు టైం పడుతుంది. అయితే అబ్రహాము గ్రహించాడు ఏంటంటే, నేను ఈ ఆశీర్వాదం యొక్క ఫలితాన్ని నేను చూడలేను అని ఉందా? బైబిల్లో ఉందా? ఇప్పుడు మనం చదివింది అదేనా? వారు ఆ ఆశీర్వాదంలో భాగం కాము అంటే వాళ్ళ ఆ ఫలితాన్ని మనం చూడలేమని వారి గ్రహించి ఏం చేశారంట? దూరంలో నుండి ఆ ఆశీర్వాదాన్ని చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, అబ్రహాంకి తెలుసు ఇప్పుడు 100% ఇప్పుడు కాదు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, అక్కడెక్కడో దూరంలో ఉన్న ఆశీర్వాదాన్ని చూసి ఏం చేశాడు? హాయ్ అని చెప్పాడు. అందుకే హాయ్ అని చెప్పమని చెప్పాను. హాయ్ చెప్పండి, మీ ఆశీర్వాదాలకు హాయ్ అని చెప్పండి. నా ఆశీర్వాదమా హాయ్. అందరు చాలా మందికి ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారు. అబ్రహాం అదే చేశాడండి. ఇప్పుడు నీ చుట్టాలని నువ్వు చూసినప్పుడు ఏం చేస్తావు? చూసి పలికి ఇంటికి తీసుకొని వస్తావు, అవునా కదా? ఇది అర్థమైందా? ఇది ఒక్క మాట అర్థమైందా? మీ చుట్టాలని మీరు చూసి, అక్కడున్న చుట్టాలని మీరు చూసి కొంచెం మాట్లాడి బాగున్నారా బాలేరా ఏదో అలా మాట్లాడి ఇంటికి తీసుకొని వస్తారు. అయితే ఇప్పుడు అబ్రహాము విషయంలో మనం చూసినట్లయితే అతనికి టైం లేదన్న విషయం ఆయనకు తెలుసు. అబ్రహాంకి ఏం తెలుసు అంటే, నేను ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళేంత టైం నాకు లేదు, ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించేంత టైం నాకు లేదని చెప్పి హాయ్ అని చెప్పి ఏం చేశాడంట? ఈ భూమి మీద మనం అందరం టెంపరీ అంటే కొంతకాలమే ఉంటామని గ్రహించి విశ్వాసంతో వెళ్ళిపోయాడంట. అర్థమైందా? మీ ఆశీర్వాదం మీ చుట్టం. ఓకే, మీ ఆశీర్వాదం ఏంటిది? మీ చుట్టం. మీ చుట్టము మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు, మీ చుట్టాలు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి టైం ఉంది. ఇప్పుడు నేను నీకు చెప్పినట్టు మీకు 2 ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి, మీ జీవితంలోనే 100% రిజల్ట్ మీరు చూస్తారు. ఇంకొకటి, మీ జీవితంలో జస్ట్ 100%లో 1% రిజల్ట్ మాత్రమే చూసి మిగతా % అంతా మీ తరతరాలు రిజల్ట్ చూస్తారు. అంటే ఇప్పుడు అబ్రహాముకు ఒకే కుమారుడు, ఇస్సాకుకి 2, యాకోబుకి ఎంతమంది అండి? 12 మంది. ఆ 12 మందిలో నుండి ఎంతో మంది బయటకు వచ్చారు, అవునా కాదా? సో ఇప్పుడు మనం అందరం ఎవరం అండి? మనం అందరం ప్రాక్టికల్గా చుట్టాలు, అవునా కదా? కాదంటారా? పక్క వాళ్ళకి చెప్పండి, మీరు నా చుట్టమని చెప్పండి. ఏంటి నంబరా? మనం అందరం ఎవరి నుండి వచ్చామండి? ఆదాము నుండే కదా వచ్చింది. ఆదాం మనకి తెలియని వ్యక్తి, తెలిసిన వ్యక్తే కదా. ఎప్పుడు ఎలా చనిపోయాడు, ఏం చేశాడు అన్నీ మనకి తెలుసా తెలీదా? పక్కలకి చెప్పండి, మీరు నా చుట్టం. వందనాలు. ఇప్పుడు తరతరాల తర్వాత జరిగింది ఏంటిది? అబ్రహాము వాగ్దానం తరతరాల తర్వాత నెరవేరింది. ఇప్పుడు అబ్రహాం వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదా? ఒక కుమారుడు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో భూమి మీద కూడా అంతే మంది ఉన్నారు, అవునా కదా? తక్కువ ఉన్నారా? వీళ్ళందరూ పరలోకం నుండి వేరేగా పుట్టుకొని వచ్చారా? రాలేదు. ఎక్కడి నుండి వచ్చారు? ఆదాము నుండి వచ్చారు, అబ్రహాం నుండి వచ్చారు. మన విశ్వాసులం అంతా ఎవరమండి? ఎవరు కుమారులము? నాకు వినపడట్లా, గట్టిగా. ఇంకా గట్టిగా. అబ్రహాము కుమారులం అంటే ఇప్పుడు అబ్రహాం వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదా? ఎంతమంది నెరవేరలేదంటారు? నెరవేరలేదు. అబ్రహాం కుమారుని నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదని ఎంతమంది అంటారు?
అబ్రహాము నాకు తెలుసు, అబ్రహాము నా తండ్రి అని ఎంతమంది అంటారు? ఇప్పుడు మీరందరూ అబ్రహాం కుమారులే కదా. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నెరవేరిందా, నెరవేరలేదా? కానీ అబ్రహాం కాలంలో అది ఇంకా ఎంత నెరవేరలేదు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే దూరంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆయన చూశాడు. ఆశీర్వాదం అక్కడ ఉంది, కానీ వెళ్ళి ఆశీర్వాదాన్ని పలికి తీసుకొని వచ్చేంత టైం ఆయనకు లేదు. అబ్రహాం అప్పటికి చాలా ముసలోడు, అవునా కదా? ఇసాకు పుట్టే టైంకే అబ్రహాం ముసలోడు అయ్యాడు, అవునా కదా? యవనస్తుడా, మిడిల్ ఏజ్డా? కాదు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టే టైంలోనే అబ్రహాం ఏమైపోయాడు? ముసలోడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళి పలకరించి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేంత టైం అబ్రహాంకి లేదు. కాబట్టి ఏం చేశాడంట? ఆశీర్వాదాన్ని దూరంలో చూస్తూ వందనం, అంటే మంచిగా ఎలా ఉన్నామని మనం చుట్టాలతో ఎలా అయితే పలుకుతామో, ఎలా అయితే మాట్లాడతామో అలా వందనం చేసి రిటర్న్ వచ్చాడంట. అర్థమైందా? అర్థమైందా? అంటే అతనికి టైం లేదు కాబట్టి చూసి అక్కడికక్కడ హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. నీకు టైం ఉందా లేదా? ఉందా లేదా? అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ఆశీర్వాదం దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని ఎక్కడికి తీసుకొని రావాలి? నీ దగ్గరికి నువ్వు తీసుకొని రావాలి, నీ ఇంటి దగ్గరికి నువ్వు తీసుకొని రావాలి, నీ వ్యాపార స్థలంలోకి నువ్వు తీసుకొని రావాలి. ఓకే, ఎంతమందికి అర్థమైంది? కానీ ఎలా తీసుకొస్తామంటారా? అవునా? ఎలా తీసుకొస్తారో తెలుసా?